డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ పోలీస్ కస్టడీ మూసింది. 2 రోజుల పాటు విచారించిన ఎక్సైజ్ పోలీసులు పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ ను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కొనసాగిన విచారణలో కెల్విన్ సిట్ అధికారులకు సహకరించలేదని తెలుస్తోంది. అయితే ఈ 2 రోజుల కస్టడీ పూర్తి స్థాయి విచారణకు సరిపోలేదని, మరో 3 రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచాలని కోర్టును కోరనున్నారు సిట్ అధికారులు. నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం నుండి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కెల్విన్, ఖుద్దూస్, వాహబ్ల కస్టడీ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ముగ్గురిని కూడా విచారించారు. ఈ విచారణలో కొన్ని ప్రత్యేకంగా అంటే ఇప్పటికే 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం అసలు ఏ రకంగా డ్రగ్స్ దందా నడిచిందనేది ఫస్ట్గా కెల్విన్ని విచారించారు. ఫస్ట్ రోజు అరెస్ట్ అయిన తర్వాత కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆయన సెల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని అనలైజ్ చేసిన తర్వాత కొంత సమాచారం వచ్చిన తర్వాతనే 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పటికే చాలా స్కూల్స్, కాలేజీలకు కూడా అడ్వైజరీ పంపారు. అక్కడ డ్రగ్స్ ఏ రకంగా అమ్మారో కూడా గుర్తించి అదంతా కూడా పోలీసులు మళ్ళీ తిరిగి కెల్విన్ని అడిగే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే కొన్ని నేమ్స్ ఏ రకంగా మీరు ఈ 12 మంది సినిమా తారలకు ఇచ్చినటువంటి డ్రగ్స్ ఎవరి ద్వారా సప్లై చేశారు, ఎక్కడ కలిసేవారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఆధారాలతో కలిసి కెల్విన్ మరోసారి విచారించారు. అయితే అడ్వకేట్ సమక్షంలో ఈరోజు విచారణ జరిగింది. కొంత విచారణకు కెల్విన్ సహకరించలేదని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. అసలు ఆయన ఈరోజు కేవలం అంటే గతంలో జరిగిన విషయాలు మాత్రమే చెప్తున్నాడు, కొత్త విషయాలు చెప్పలేదనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ఖుద్దూస్ కావచ్చు, వాహబ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కాలేజీలోకి ఏ రకంగా సప్లై చేస్తారనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. 12 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు 19 నుంచి విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి వాళ్ళను ఏ రకంగా క్వశ్చన్ చేయాలి, ఇతని దగ్గర సమాచారాన్ని కొంత సేకరించి పూర్తి స్థాయిలో వాళ్ళని అడగడానికి సిద్ధం చేసుకున్నారు. ఆ 12 మంది ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏవైతే ఉంటుందో దాని తర్వాత మరికొంతమందికి నోటీసులు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఎందుకోసం ఈ యొక్క కెల్విన్ అప్రోచ్ అయ్యారు, కెల్విన్ గ్యాంగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నిఖిల్ శెట్టి కావచ్చు, బ్రెండన్ బెన్ కావచ్చు, తనీష్ కావచ్చు, అనీష్ కావచ్చు, వీళ్ళందరితో వాళ్ళు ఎందుకు కాంటాక్ట్లోకి వెళ్ళారు, ఈ విషయాలన్నీ కూడా కెల్విన్ అడిగి తెలుసుకున్నారు. కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లోనే కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి చెర్లపల్లి జైలుకు కెల్విన్ని, చెంచల్గూడ జైలుకి ఖుద్దూస్ని, వాహబ్ను తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 19వ తారీఖు నుంచి జరగబోయే విచారణ అత్యంత కీలకం కాబట్టి కొంత సమాచారాన్ని కెల్విన్ నుంచి రాబట్టారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో 12 మంది సినిమా తారలను కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, లాయర్ సమక్షంలో నిందితుల విచారణ కొనసాగింది. అయితే కెల్విన్ విచారణకు సహకరించకపోవడంతో మరో 3 రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు అధికారులు.